ఆ తరణి గారిని బార్ కాడికి రమ్మని చెప్పు. వచ్చినావురా? అదే అని వెళ్ళమన్నావు కదన్నా, అడొచ్చండి. రమ్మన్నట్టు కదన్నా. హేమరతమ్మ కొడితే బాల్ బద్దలైతుందంట. అవునన్నా. అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా? ఏమవుతుందన్నా, 5 ఓవర్లకు ఆలౌట్ ఇంట్లో కూర్చుంటారు, సాయిగడు బాగా కూర్చుంటారు. గదే జరగలరా. సాయిగడే కొత్త క్యాషియర్. అన్నా చెప్పే, రేపు ఎట్లయినా మ్యాచ్కి వెళ్ళాలన్నా. సూర్యని పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతాను. బొగ్గు డంపర్ మీదికెక్కింది. కాళ్ళు చేతులు నలిగి సచ్చినావనుకో, రేపు మ్యాచ్ ఆడతావా? దానికిచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్తలేవు కదరా. కూర్చోబడ్డది పెరికిన కొడుక్కి. దొరకలేరా? బాల్ చేతికొస్తే పట్టమేంద్రా? నడుపు పట్టు. ఇదన్నా పెడతా, ఈసారన్నా పట్టరా. అడిగో అడిలో అడిపో. ఏమంటాడుతుంది? ఏమైంది అసలు అన్నకు? పీకింది పైగా. అరే స్కోర్ అయితే గట్టి కొట్టిర్రా. అరే ధర్ని, ఎలా ఒక్కొక్కరిని ఉరికి ఆలరా. నేను అతను కాదురా, సుతానావు కదా. నీ అయ్యా నువ్వెక్కకపోతే ఎట్లరా? కనబడతలేదు అబ్బే, ఆడెట్లా ఆడతాడు? గెలిస్తే గెలుస్తాం, లేకుంటూ ఓడతాం. రేణు రారా. అనవసరంగా మా అమ్మకు బారు నౌకరీ అని చెప్పినవరా. ఇప్పుడు సూర్యగాని ముఖం కూడా చూడది. నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా. నా బాధ చూసన్నా ఒప్పుకునేదేమో. ఎన్నెండ్లు ప్రేమించుకొని ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏడిపో అన్నారా?
అందరికీ నా నమస్కారాలు. ఈ తాప పోటీల ప్రత్యేకత గెలిచినోళ్ళకి క్యాషియర్ నౌకరీ. మీరా లెవెల్కి అనుకుంటానరా? నేను రాజకీయం మొదలుపెట్టినప్పుడు ఒక ఆయన మనల్ని ఎడదిద్దామని చాలా ప్రయత్నం చేసిండు. కానీ మీరు ఉంగరం నుంచి ఊరిని ఎవ్వరు వేరు చేయలేరని నిరూపించిండ్రు. కాదు, ఆయన ముఖం మీద ఊంచినట్టు సమాధానం ఇచ్చిర్రు. నాకు రాని ఈ క్యాషియర్ నౌకరి ఆలోచన చిన్న నంబికి వచ్చినందుకు గర్వపడతాను. ఈ చిన్ననంబయ్య ఈ తాప ఎన్నికలల్లా ఈర్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాడని ప్రకటిస్తానా? పైకి రండిరా. అది సుత మస్తు సంబరంగా ఉన్నదిరా. అవునారా? ఏందిరా నాటకాలా? నువ్వు చూడలే? సూరిగాని పెళ్ళి అంటావు. పెండ్లి పిల్ల వెన్నెలరా. సావా నల్లి కుట్లాడా.